ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. నమస్తే సార్. నమస్తే. ఏమైందిరా, అర్జెంట్గా రమ్మని కాల్ చేసావు? కూర్చోండి సార్. చెప్పురా. రణ్వీర్ అన్ని కాల్స్ని ట్రేస్ చేయమని చెప్పారు కదా సార్. ఇందాక ఒక అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. డీటెయిల్స్ చెక్ చేస్తే ఫేక్ ఐడితో సిమ్ తీసుకున్నారు సార్. రామ్, కాల్ చేసిన పర్సన్ లొకేషన్ కనుక్కున్నావా? కనుక్కున్నాను సార్. అది రామ్, లెట్ మీ గెస్, మా ఇంటి దగ్గర వచ్చిందా? ఎస్ సార్. అంటే రణ్వీర్ మనిషి మా ఇంటి చుట్టూనే ఉన్నారన్నమాట. అది రణ్వీర్ వైఫా లేక రణ్వీర్ పెట్టిన రౌడియా అనేది కనిపెట్టాలి. లొకేషన్ ఇప్పుడు కూడా అక్కడే చూపిస్తుందా రామ్? 5 minutes కాల్ మాట్లాడారు. కాల్ కట్ అవ్వగానే సిగ్నల్స్ పోయాయి సార్. రాథోడ్, మనం వెతుకుతున్నామని తెలుసుకొని జాగ్రత్త పడుతున్నట్టున్నారు. ఓకే రామ్, నువ్వు రణ్వీర్ కాల్స్ని ట్రేస్ చేస్తూ ఉండు. ఏదైనా అప్డేట్ ఉంటే నాకు కాల్ చేయి. షూర్ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. సార్, ఫంక్షన్లో ఎలాగూ అటాక్ చేయటం కుదరలేదని మళ్ళీ అటాక్ ప్లాన్ చేస్తున్నాడేమో సార్. ఆ గేటు దాటి ఇంట్లోకి వచ్చే ధైర్యం ఎవ్వరికీ లేదు రాథోడ్. రణ్వీర్ ఇంకేదో చేస్తున్నాడు. అంతసేపు ఫోన్ మాట్లాడారంటే ఏదో జరిగి ఉంటుంది. ఆ పర్సన్ మళ్ళీ ఖచ్చితంగా ఫోన్ ఆన్ చేస్తాడు. మనం ఇంటి దగ్గరికి వెళ్తే ఆ పర్సన్ ఎవరో కనిపెట్టొచ్చు. పద. ఓకే సార్. టైం లేదు మను, కమాన్, ఏదో ఒకటి ఆలోచించు. ప్లాన్ చేసి రణ్వీర్ చెప్పింది చేయకుంటే రణ్వీర్ అన్నంత పని చేసేస్తాడు. ఇదే మంచి ఛాన్స్. అరుంధతి ఇక్కడే ఉంది కదా, ఇదంతా వింటుందా? చెల్లెల్ని చంపపోతే నా ప్రాణాలు తీయాలని చూసింది. అలాంటిదే దాని ప్రాణమైన అంజలిని కిడ్నాప్ చేయబోతున్నామని తెలిస్తే ఈసారి నా ప్రాణాలు తీయకుండా ఆగదు. ఎక్కడా లేదేంటి? ఉన్నా కూడా నాకు వేరే ఆప్షన్ లేదు. ఏదైతే అదైందే. రణ్వీర్ చెప్పినట్టు చేద్దాం.